నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా వెలుగొందిన చైనా ఇప్పుడు ఆర్థికంగా బలహీనపడుతోంది. గత 2 దశాబ్దాలుగా సూపర్ పవర్గా అభివృద్ధి చెందిన చైనా ప్రస్తుతం వాణిజ్య యుద్ధాలు, రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, రాజకీయ అనిశ్చితి వంటి పలు కారణాల వల్ల తన వృద్ధిని కోల్పోతున్న దేశంగా మారుతోంది. ముఖ్యంగా అమెరికాతో నెలకొన్న వాణిజ్య వివాదాలు, దిగజారుతోన్న పారిశ్రామిక ఉత్పత్తి, వినియోగదారుల ఖర్చుల్లో పడుతోన్న తగ్గుదల చైనా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీశాయి. ఈ పరిణామాల మధ్య చైనా స్థానాన్ని భారతదేశం ఆక్రమించే అవకాశాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేందుకు ప్రధాన కారణాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం ముఖ్యంగా నిలుస్తోంది. గతంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించిన ఎవర్ గ్రాండే, కంట్రీ గార్డెన్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇప్పుడు భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. ఇది మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించడమే కాకుండా పలు ఉపరితల రంగాలను కూడా గడగడలాడేలా చేసింది. దీని ఫలితంగా పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గింది. దీనికి తోడు దేశంలో నిరుద్యోగ సమస్య మరింత వేగంగా పెరిగిపోతోంది. 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు గల యువతలో దాదాపు 20% మంది నిరుద్యోగులుగా మారుతున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ స్థితి విద్యావంతుల మధ్య మానసిక ఒత్తిడిని పెంచుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పలు అంతర్జాతీయ కంపెనీలు చైనాను విడిచిపెట్టి ఇతర దేశాలకు, ముఖ్యంగా భారత్, వియత్నాం వంటి దేశాలకు తరలిపోతున్నాయి. చైనాలో పెరిగిన తయారీ ఖర్చులు, శ్రమ చట్టాలపైన అసంతృప్తి, ప్రభుత్వ నియంత్రణల వల్ల యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తి యూనిట్లను భారత్లో ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయి. పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి రేటు ఏప్రిల్లో 6.1% తగ్గడం, వినియోగదారుల ధరల సూచిక 0.1% తగ్గడం కూడా ఆర్థిక మందగమన సంకేతాలే అంటున్నారు. అంతేకాకుండా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం కూడా ఒక సాంకేతికం అంటున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, సెమీ కండక్టర్స్ వంటి హైటెక్ రంగాలను ప్రోత్సహిస్తోంది. యువత జనాభా అధికంగా ఉన్న భారత్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలో 4వ అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన స్టాక్ ఎక్స్చేంజ్గా ఉంది. చైనా పడిపోతున్న సమయంలో భారత్ అభివృద్ధి బాటలో ముందుకెళ్తోంది. దీనివల్ల భవిష్యత్తులో భారత్ ప్రపంచ ఆర్థిక వేదికపైన మరింత ప్రభావం చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.